యెషయా గ్రంథం 28వ అధ్యాయం. త్రాగుబోతులకు ఎఫ్రాయిమీయుల అతిశయ కిరీటమునకు శ్రమ, వాడిపోవచ్చున్న పుష్పము వంటి వారి సుందర భూషణమునకు శ్రమ. ద్రాక్షారసం వలన కూలిపోయిన వారి ఫలవంతమైన లోయ, తల మీదనున్న కిరీటమునకు శ్రమ. ఆలకించుడి, బల పరాక్రమములు గలవాడు ఒకడు ప్రభువుకు ఉన్నాడు. ప్రచండమైన వడగండ్లను, ప్రచండమైన జలముల ప్రవాహమును, ప్రచండమైన వరదయు కొట్టివేయనట్లు ఆయన తన బలము చేత పడద్రోయువాడు. త్రాగుబోతులకు ఎఫ్రాయిమీయుల అతిశయ కిరీటము కాళ్లతో త్రొక్కబడును. ఫలవంతమైన లోయ తల మీదనున్న వాడిపో పుష్పము వంటి దాని సుందర భూషణము వసంతకాలము రాక మునుపు పండిన మొదటి అంజూరపు పండు వలె అగును. దాని కనుగొనవాడు దాన్ని చూడగానే అది వాని చేతిలో పడిన వెంటనే అది మింగివేయబడును. ఆ దినమున సైన్యులకధిపతి యెహోవా శేషించిన తన ప్రజలకు తానే భూషణ కిరీటముగా నుండును, సౌందర్యము గల మొగటముగా నుండును. ఆయన న్యాయపీఠం మీద కూర్చుండు వారికి తీర్పు తీర్చ నేర్పు ఆత్మగాను, గుమ్మమునొద్ద యుద్ధమును పారగొట్టు వారికి పరాక్రమం పుట్టించువాడుగాను ఉండును. అయితే వీరును ద్రాక్షరసం వలన సొక్కి సోలుదురు, మద్యం వలన తత్తరపడుదురు. యాజకులేమి ప్రవక్తలేమి అందరూ మద్యం వలన సొక్కి సోలుదురు. ద్రాక్షారసము వారిని మింగివేయుచున్నది, మద్యం వలన తత్తరపడుచున్నారు. దర్శనము కలుగునప్పుడు సోలుదురు, తీర్పు తీర్చు కాలమున తత్తరపడుదురు. వారి భోజనపు బల్లలనియు వాంతితోనూ కల్మషములతోనూ నిండి ఉన్నవి, అవి లేని చోటు లేదు. వాడు ఎవరికి విద్య నేర్పును, ఎవరికి వర్తమానము తెలియజేయను? తల్లిపాలు విడిచిన వారిక, చన్ను విడిచిన వారిక? ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము. కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకొందురు. నిజమే, అలసిన వానికి నెమ్మది కలుగజేయుడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పదవుల చేతను అన్యభాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు. అయినను వారు విననొల్లరైరి. కావున వారు వెళ్ళి వెనుకకు మొగ్గి విరుగబడి చిక్కుబడి పట్టబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము. కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. కాబట్టి యెరూషలేములోనున్న ఈ జనులను ఏలు అపహాసకులారా, యెహోవా వాక్యం వినుడి. మేము మరణముతో నిబంధన చేసుకొంటిమి, పాతాళముతో ఏకమైతిమి. ఉపద్రవము ప్రవాహము వలె వడిగా దాటునప్పుడు అది మా యొద్దకు రాదు. అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకొంటిమి, మాయ క్రింద దాగి ఉన్నాము అని మీరు చెప్పుకొనుచున్నారే. ప్రభువు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు, సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. నేను న్యాయము కొలనూలుగాను నీతి మట్టపు గుండుగాను పెట్టెదను. వడగండ్లు మీ మాయా శరణ్యమును కొట్టివేయును, దాగి ఉన్న చోటు నేల చేత కొట్టుకొని పోవును. మరణముతో మీరు చేసుకున్న నిబంధన కొట్టివేయబడును, పాతాళముతో మీరు చేసుకున్న వడంబడిక నిలవదు. ప్రవాహం వలె ఉపద్రవము మీ మీదుగా దాటునప్పుడు మీరు దాని చేత త్రొక్కబడిన వారగుదురు. వచ్చినప్పుడెల్లను అది మిమ్మను ఈడ్చుకొని పోవును. ప్రతి ఉదయము, ప్రతి పగలు, ప్రతి రాత్రి అది వచ్చును. ఇట్టి ప్రకటన గ్రహించుట వలన మహాభయము పుట్టును. పండుకొనుటకు మంచము పొడగు చాలదు, కప్పుకొనుటకు దుప్పటి వెడల్పు చాలదు. నిజముగా తన కార్యమును, తన ఆశ్చర్యమైన కార్యమును చేయుటకు, అపూర్వమైన తన కార్యము నునరించుటకు ఆయన పెరాజీము అను కొండ మీద లేచినట్లు యెహోవా లేచును. గిబియోను లోయలో ఆయన రేగినట్లు రేగును. మీ బంధకములు మరి బిగింపబడకుండునట్లు పరిహాసకులై ఉండకుడి. భూమి అంతటా నాశనము ఖండితముగా నియమింపబడెను. ప్రభువును సైన్యులకధిపతి నగు యెహోవా వలన నేను దాని సమాచారము వింటిని. చెవియొగ్గి నా మాట వినుడి, ఆలకించి నేను పలుకున్నది వినుడి. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నున, అతడు దుక్కి పెళ్ళలు నిత్యము బద్దలగొట్టున. అతడు నేల సదును చేసిన తరువాత నల్ల జీలకర్ర చల్లును, తెల్ల జీలకర్ర చల్లును. గోధుమలు వరుసగా విత్తును, ఎవలను తాను ఏర్పరచిన చేనిలో చల్లును. దాని అంచున మిరప మొలకలు వేయును గదా. వాని దేవుడే తగిన క్రమం వానికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. సేద్యగాడు నల్ల జీలకర్ర పదునుగల యంత్రము చేత నూర్చడు, బండి చక్రములను జీలకర్ర మీద నడిపింపడు గాని కర్ర చేత నల్ల జీలకర్రను, చువ్వ చేత జీలకర్రను దొల్లగొట్టును గదా. మనుషులు గోధుమలు గాలింపగా దాన్ని నలుచుదురా, సేద్యగాడును ఎల్లప్పుడూ దాన్ని నూర్చుచుండడు. ఎల్లప్పుడూ అతడు బండి చక్రమును, గుర్రములను దాని మీద నడిపించుచుండడు, దాన్ని నలుపుడు గదా. జనులు సైన్యులకధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకొందరు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే.